హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గురించి నేర్చుకుందాం. ఇప్పుడు క్యాండిల్ సైకాలజీ అని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాండిల్ ఎలా ఓపెన్ అవుతుంది, ఎలా క్లోజ్ అవుతుంది అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఒక చార్ట్ అనాలిసిస్ చేసినప్పుడు లైవ్లో ట్రేడ్ చేసేటప్పుడు కూడా మనకి ఒక క్యాండిల్ ఓపెన్ అయిన కాడి నుంచి క్లోజ్ అయ్యే వరకు మనకి ఒక సైకాలజీ అనేది చెప్తుంది. అంటే ఇప్పుడు యాక్చువల్గా స్టాక్ మార్కెట్లో ఒక పాజిటివ్ క్యాండిల్, ఒక నెగిటివ్ క్యాండిల్, ఇటు బయ్యర్స్ని అటు సెల్లర్స్ని ఇద్దరి సైకాలజీ మనకి క్లారిటీగా తెలియజేస్తుంది. చూడండి, ఇప్పుడు మనకి గ్రీన్ క్యాండిల్ ఉంది కదా, గ్రీన్ క్యాండిల్ అసలు స్టార్ట్ అయినప్పుడు ఎక్కడ ఓపెన్ అవుతుంది, ఎక్కడ క్లోజ్ అవుతుందని మనకు క్లారిటీ రావాలి. దీన్ని టోటల్ ఇది బాడీ అంటారు. ఒక గ్రీన్ క్యాండిల్లో ఇదంతా ఒక బాడీ. ఓకే, ఇదంతా ఒక బాడీ అనుకుంటే ఇది అప్పర్ విక్, ఇది లోయర్ విక్. ఒక క్యాండిల్కి, ఒక బుల్లిష్ క్యాండిల్కి ఇది టోటల్ క్యాండిల్ యొక్క బాడీ. ఇది అప్పర్ విక్, ఇది లోయర్ విక్. బాగా గుర్తుపెట్టుకోండి. ఇది బేరిష్ క్యాండిల్ ఇది బేరిష్ క్యాండిల్ బాడీ, ఇది అప్పర్ విక్, ఇది లోయర్ విక్. ఓకే, ఇప్పుడు మనకు ఒక బుల్లిష్ క్యాండిల్ ఓపెన్ అనేది ఇక్కడ అవుతుంది. స్టార్టింగ్ ఒక క్యాండిల్ ఫామ్ అయ్యేటప్పుడు 1 మినిట్ క్యాండిల్ అయినా 5 మినిట్ క్యాండిల్ అయినా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యి బుల్లిష్ క్యాండిల్ ఓపెన్ అయ్యి జస్ట్ ఇలా నెగిటివ్లోకి వచ్చి బేరిష్ క్యాండిల్లోకి వచ్చి జస్ట్ ఇక్కడ లో క్రియేట్ చేసి, సో బయ్యర్స్ అనేవాళ్ళు ప్రెషర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ నుంచి క్యాండిల్ రివర్స్ అయ్యి హై వరకు వెళ్ళి మళ్ళీ ఇక్కడ సెల్లర్స్ అనేది ప్రెషర్ ఎక్కువ ఇవ్వడం వల్ల మళ్ళీ లోకి వచ్చి ఇక్కడ క్యాండిల్ అనేది క్లోజ్ అయింది. మనకేం చూపిస్తుంది, ఈ క్యాండిల్ ఇక్కడ పాజిటివ్ గ్రీన్లో ఓపెన్ అయింది, సెల్లర్స్ కిందకి డౌన్కి పుష్ చేశారు, కానీ బయ్యర్స్ హై వరకు తీసుకెళ్ళి క్యాండిల్ అనేది ఇక్కడ క్లోజ్ చేశారు. ఓకే, సో ఈ క్యాండిల్లో బయ్యర్స్ అనేవాళ్ళు ఎక్కువ డామినేట్ చేస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అలాగే సేమ్ సెల్లింగ్ క్యాండిల్ ఉన్నప్పుడు మనకు ఓపెన్ అనేది ఇక్కడ స్టార్ట్ అయితే ఒక క్యాండిల్ సెల్లర్స్ క్యాండిల్ ఓపెన్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. సో ఈ క్యాండిల్ యాక్చువల్గా మనకి సెల్లింగ్లో ఎప్పుడు డౌన్ సైడ్ మూవ్ అవ్వాలి, అవునా? ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ హైకి వెళ్తుంది. హైకి వెళ్ళి అంటే సెల్లర్సే ఉన్నారు ఈ క్యాండిల్లో, కానీ బయ్యర్స్ అనేవాళ్ళు దీన్ని పైకి మూవ్ చేశారు. ఇక్కడ వరకు మూవ్ చేసి ఇక్కడ వరకు తీసుకెళ్ళగలిగారు. అప్పుడు సెల్లర్స్ మళ్ళీ యాక్టివేట్ అయ్యి ఈ క్యాండిల్ని లో వరకు తీసుకొచ్చారు, ఇక్కడ వరకు తీసుకొచ్చారు. సెల్లర్స్ అనేవాళ్ళు లో క్రియేట్ చేసి ఇక్కడ వరకు ఇంత ఫోర్స్ ఇక్కడ వరకు తీసుకొచ్చారు. కానీ ఇందులో కొంతమంది బయర్స్ ఉన్నారు కదా, ఆ బయర్స్ మళ్ళీ దీన్ని ఇక్కడ క్లోజ్ చేశారు. అంటే క్యాండిల్ అనేది ఇక్కడ ఓపెన్ అయింది. బయర్స్ ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు యాక్చువల్గా నెగిటివ్ క్యాండిల్ సెల్లర్స్, కానీ ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత బయర్స్ అనేవాళ్ళు హైకి తీసుకెళ్లారు. హైకి తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ సెల్లర్స్ యాక్టివేట్ అయ్యి క్యాండిల్ ఇక్కడ వరకు లో వరకు తీసుకొచ్చారు. కానీ ఇక్కడ నుంచి మళ్ళీ బయర్స్ ప్రెజర్ రావడం వల్ల మనకి ఈ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అవ్వాల్సి వచ్చింది. అదే ఫుల్ సెల్లర్స్ ప్రెజర్ ఉంటే ఇక్కడ క్లోజ్ అవుతుంది. కానీ ఇక్కడ క్లోజ్ అయ్యింది అంటే బయర్స్ అనేవాళ్ళు ఈ ప్రెజర్ లెవెల్ వరకు తీసుకెళ్లారు. ఓకే, సో టోటల్గా ఇది బేరిష్ క్యాండిల్. మనం అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలి, ఈ క్యాండిల్ ఫుల్ సెల్లర్స్ కంట్రోల్లో ఉందని చెప్పి మనం మార్కెట్ అర్థం చేసుకోవాలి. ఓకే, ఇది ఓపెన్, ఇది హై, లో, క్లోజ్. ఓకే, ఓపెన్, లో, హై, క్లోజ్. ఓకే, సో మనకి ఈ విధంగా మార్కెట్లో ఒక సైకాలజీ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఈ క్యాండిల్స్ వల్లే మనం మార్కెట్లో సెల్లర్స్ యాక్టివేట్లో ఉన్నారా లేదంటే బయ్యర్స్ యాక్టివేట్లో ఉన్నారని మనకు క్లారిటీగా ఒక క్లియరెన్స్ అనేది వస్తుంది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోండి.